నేను చెప్పాలనుకున్న మాటలు ఏంటంటే, మీరు పర్సనల్గా మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీరు గ్రో అవ్వాలి అంటే మాత్రం వితౌట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. రాసి పెట్టుకోండి. నేను వాళ్ళు చెప్పే మాటలు వింటాను, వీళ్ళు చెప్పే మాటలు వింటాను, టీవీ పెట్టుకుంటాం, మా ఇంట్లో టీవీ కొంతసేపు పెట్టి దేవుని వాక్యం పెడితే అయిపోదు. దేవుడు మీ జీవితాలలో కార్యం చేయాలంటే కేవలం ఆయన వాక్యం ద్వారానే జరుగుతుంది. నేను చెప్పాను, నా లైఫ్ ఎగ్జాంపులే నేను చెప్పాను మీ అందరికీ. అవునా? నా లైఫ్ ఎగ్జాంపులే నేను చెప్పాను. దేవుడు ఏ విధంగా ఫస్ట్ థింగ్ దేవుని యొక్క సన్నిధిని ఎవరైతే ఆహ్వానిస్తారో ఫస్ట్ మీరు చూసే చేంజెస్ ఏంటంటే ఆర్థికమైన చేంజెస్ చూస్తారని చెప్పాను. ఆర్థికమైన పరిస్థితులు మారబోతుంటాయి. మీరు గమనిస్తారో లేదు, మీకు తెలుసో తెలీదో, ఇంపాసిబుల్ అనుకున్నటువంటి పరిస్థితులన్నీ పాసిబుల్ చేసుకుంటూ పోతుంటారు దేవుడు. ఎప్పుడు? when one person gives his head to God's word. దేవుని వాక్యం చదవాలంటే, దేవుని వాక్యం కూర్చోవాలంటే కూడా it takes lots of discipline. ఎందుకు ఆదివారం సాయంత్రం పూట బయటికి పోయి తిరగచ్చు, బట్ ఎందుకు ఇక్కడ వీఆర్ డిసిప్లినింగ్ అండ్ ఎవ్రీథింగ్ కౌంట్స్. మీరు అనుకుంటున్నారు ఒక గంట సేపు నేను వచ్చి కూర్చుంటే నేను 2 గంటల సేపు టైం వేస్ట్ అవుతుందేమో అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. బట్ ట్రస్ట్ మీ, దేవుని సన్నిధిలో గడిపే ఒక క్షణం కూడా వేస్ట్ ఎప్పుడు కాదు. ఇట్ పేస్ ఆఫ్. దావీదు మహారాజ్ చెప్పిన మాట ఏంటి? నీ ఆలయమందు 1 దినం ఉండుట 1000 దినముల కంటే శ్రేష్టం. హీ న్యూ ది వాల్యూ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. నిజంగా ఆ పాట ఏదైతే కృతజ్ఞతతో అని పాట స్టార్ట్ చేస్తూనే ఐ జస్ట్ ఫెల్ట్ ది అనాయింటింగ్ ఫాలింగ్ అన్ మీ. వెంట్రుకలన్నీ నిక్కబడుచుకునే గాడ్స్ ప్రెసెన్స్ వాస్ టూ మచ్. ఐ న్యూ దట్ సంథింగ్ గాడ్ వాజ్ రిలీజింగ్. ఫస్ట్ టైం అంటే నేను అనేది ఏంటంటే, ఆ పాట మామూలు ఇంట్లో నేను పాడుకుంటున్నప్పుడు కూడా అంత ఐ న్యూ దట్ సమ్ అనాయింటింగ్ వాజ్ ఆన్ దిస్ సాంగ్. బట్ ఇక్కడ నిలబడుకొని చేస్తున్నప్పుడు గాడ్ లిటరలీ విజిటెడ్. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో అట్లా మనము ఉంటే మనకు తెలియకుండానే, నేను అనుకోవచ్చు నాకేం అర్థం కాదు, లేకపోతే నాకేం కాదు, దేవుడు సన్నిధి ఉన్న ప్లేస్లో లెట్ మీ టెల్ యూ. ఒక రీన్హార్డ్ బాంకే, చాలా మందికి తెలుసు కదా, మన రీసెంట్గా చనిపోయారు సేవకుడు రీన్హార్డ్ బాంకే అనే అతను. వై ఈజ్ హీ సో ఫేమస్ అండ్ వై ఈజ్ హీ దిస్ థింగ్ అంటే, దేవుడు ఆయన్ని వాడుకున్న విధానం. ఆయన అమెరికా దేశానికి పోయి బోధించడానికి పోలే. ఆయన ఎన్నుకున్న ప్రదేశాలు ఏంటంటే దక్షిణ ఆఫ్రికా, ఆ యొక్క ఆఫ్రికా అడవులు, నైజీరియన్ ప్లేసెస్, అట్లాంటి ప్లేసెస్ పోయిండు. ఎవ్వరు పోవడానికి ఇష్టపడని ప్లేసెస్ పోయిండు. నిన్న కూడా మధు వాజ్ నైట్ ప్రేయర్ చేసుకుంటూ మాట్లాడుతున్నప్పుడు ఇద్దరం వి వర్ డిస్కసింగ్ హౌ వీ హ్యావ్ టు రీచ్ టు సో మెనీ పీపుల్. అయితే ఎవరు పోని ప్లేసెస్. అందుకే చాలామంది పాస్పోర్ట్ దేనికి తీసుకుంటారు? అమెరికా పోవడానికి తీసుకుంటారు. అమెరికా, సింగపూర్ ఇవి అవసరం లేదు. ఆల్రెడీ ఏ ప్లేసెస్ అయితే గాస్పెల్ను స్వీకరించినాయో అవన్నీ ప్రాస్పరస్గా ఉంటాయి. గాస్పెల్ లేని ప్లేసెస్ దరిద్రంలో ఉంటాయి. గాస్పెల్ లేని కుటుంబము వాస్తవంగా దరిద్రంలో ఉంటుంది. గాస్పెల్ లేని కుటుంబం. ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ యేసుప్రభువును అంగీకరించడం లేదనుకోండి, అట్లా ఉంటుంది జీవితం. ఒక్కరు ఆ ఇంటి నుంచి యేసుప్రభువును అంగీకరించండి, జీవితం మారపోతే నన్ను అడగండి. దావీదు కుటుంబంలో దావీదు ఒక్కడే యేసుప్రభువుని దేవుని గట్టి పట్టుకున్న వ్యక్తి. దావీదు ఒక్కడే పట్టుకున్నాడు. దావీదు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమంటాడు తెలుసా దేవునితో? ప్రభా, నా ఈ ఊరేంది, నా ఇండ్లు ఏంది, మా నాయన ఏంది, నాది చిన్న గుడిసే నాయన నాది, కానీ నువ్వు నన్ను తెచ్చి ఇంత పెద్ద బంగ్లాలో పెట్టినావు నన్ను. దిస్ ఇస్ వాట్ డేవిడ్ ప్రేస్. నేనేమో ఇంత బంగ్లాలో ఉంటున్నాను, నీకు మందిరం నేను కట్టాలా అని ప్లాన్ చేసి హీ డిసైడ్. ఆయనకు థాట్ వస్తుంది, నన్ను ఇంత పెద్ద బంగ్లాలో పెట్టిన దేవునికి నేను ఒక మందిరం కట్టకపోతే ఎట్లా అనే థాట్ ఆయనకు వస్తుంది. ఆ థాట్ వచ్చిన వెంటనే దేవుడు వచ్చేస్తాడు, అక్కడ ఆయన వచ్చి మాట్లాడతాడు. ఆమేన్. డేవిడ్ ఈజ్ సచ్ ఎ పర్సన్. ఒకే మనిషి, వాళ్ళ ఇంట్లో అందరూ ఎవరేం పెద్ద దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. ఒకే మనిషి నమ్ముకున్నాడు, ఒకే మనిషి గొప్ప గొప్ప కార్యాలు దేవుని కోసం చేసిండు. ఈజ్ అ ఛాంపియన్. హూ ఈజ్ అ ఛాంపియన్? ఛాంపియన్ అంటే ఎవరు? ఛాంపియన్ ఈజ్ వన్ హూ ఫైట్స్ ఫర్ అదర్స్. దావీదుకు లైసెన్స్ లేని టైంలోనే పోయి గొలియాతును చంపేసిండు. హీ ఫాట్ ఫర్ హిస్ నేషన్. తన దేశం కోసము హీ ఫాట్. ఎట్లా? బై ది అనాయింటింగ్. దేవునితో రోజు గడిపేటోడు. గొర్రెలు కాసుకునేప్పుడు రోజు పాటలు పాడేటోడు, రోజు ఆరాధన చేసేటోడు. గొర్రెలు కాసుకునేప్పుడు దేవుని యొక్క మాటలను ధ్యానించేటోడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటోడు. ఆయన 5 సార్లు చేస్తాను ప్రభా నేను రోజు నీకు ధర్మశాస్త్రం ధ్యానిస్తానంటాడు ఆయన. రాజు అయ్యండి, మా రాజు అంటే ఇంకా కలెక్టర్కే చాలా బిజీగా ఉంటుంది షెడ్యూల్. కలెక్టర్కే 1 నిమిషం టైం ఉండదు. ఇట్లా ఆయన రాజు, పెద్ద దేశానికి రాజు. అయినప్పటికీ ఆయన తన అలవాటు మార్చుకోలేదు. 5 సార్లు నేను రోజు
బైబిల్ చదువుతాను. ఎన్నిసార్లు చదువుతున్నారు మీరు? ఎన్నిసార్లు మీరు చదువుతున్నారు? దావీదు 5 సార్లు. అంటే నాకు తెలిసి దావీదు సీట్ మీద కూర్చొని ఉంటాడు, అక్కడ రాజ్యంలో సీట్ మీద కూర్చుంటాడు. వెంటనే గుర్తొస్తుంది, బైబిల్ మళ్ళీ పోయి వాక్యం చదివితే బాగుంటుంది అని కొంచెం కూడా నేను పోయిస్తాను అని చెప్పి హీ టేక్స్ బ్రేక్, హీ గోస్ అండ్ రీడ్స్ ది వర్డ్, అగైన్ హీ గెట్స్ బ్యాక్ టు హిస్ థ్రోన్. ఆయన థ్రోన్ మీద ఉండడం కంటే కూడా దేవుని వాక్యంతో గడపడమే ఇష్టపడిన వ్యక్తి. హల్లెలూయా. అందుకే ఊరికే రావా మాటలు, నీ ఆలయమందు 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఏమర్థము? 3 సంవత్సరాలు, 1000 దినాలు అంటే 3 సంవత్సరాలు. ఒక్కరోజు దేవుని సన్నిధిలో ఉండడం అనేది 3 సంవత్సరాలు బతుకు కంటే చాలా శ్రేష్టం అంట. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, ఫెలోషిప్లో ఐ కెన్ సీ సమ్ చేంజెస్. మీరు యంగ్ పీపుల్, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, దేవుని పనుల కోసం ముందుకు వస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకా చిల్డ్రన్ ఆర్ ఆల్సో గెటింగ్ యాడెడ్. లాస్ట్ వీక్ మధు నాతో ఇక్కడ మనందరితో మాట్లాడినప్పుడు ఒకటి రియల్లీ టచ్ మీ. ఆమె ఎవరు? ప్రియాంక రెడ్డిని రేప్ చేసి చంపేసినారు. కానీ ఒక మాట రియల్లీ టచ్ మీ. మనకు యాజ్ క్రిస్టియన్స్ మనకు లేదా, మనకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదా? ఒకవేళ ఆ నలుగురిలో ఎవరైనా యేసుప్రభుని తెలుసుకున్న వాడంటే మిగతా వాళ్ళని ఆపేటోడు కదా. కరెక్టే. మనం వీ నీడ్ టు ప్రీచ్ గాస్పెల్. తెలియాలా? పిల్లలు దేవుని తెలుసుకోకుండా మామూలుగా రోడ్ల మీదనే పుట్టి పెరిగి అట్లే తిరుగుతున్నారు అనుకోండి, ఏమవుతారు? అలాంటి పనులే చేస్తారు. ఐ థ్యాంక్ సుధాకర్ సార్ వీళ్ళందరినీ పిలుచుకొచ్చింది. థ్యాంక్స్ సార్. ఎందుకంటే when they start listening to the word even from initial days, చిన్న వయసు నుంచి దేవుని వాక్యంలో ఎదుగుతున్నప్పుడు ఏమవుతుందంటే they will grow like men of God. దేవుని మనుషులాగా ఎదుగుతారు. We need to teach people God's love. దేవుని ప్రేమను గురించి మనం తెలియజేయాలి. After all, this fellowship is all about God's love. God's love కాకుండా వేరే ఏమన్నా చెప్తామా ఇక్కడ? యేసయ్యను గురించి, యేసయ్య మంచితనం గురించి కాకుండా వేరే ఏమన్నా చెప్తున్నామా? లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే సమయం దొరికినప్పుడు అంతా ఎవరికి పడితే వాళ్ళకు యూ నీడ్ టు షేర్ దిస్ లవ్. దేవుని గురించి విన్నప్పుడు అవే మీరు తీసుకొని పోయి చెప్పాలి. చాలాసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఎవరేమనుకోరు. ఐ టెల్ యూ హౌ సింపుల్ దిస్ గాస్పెల్ ఇస్. చాలా మంది క్రిస్టియన్స్, సో కాల్డ్ క్రిస్టియన్స్ హ్యావ్ కాంప్లికేటెడ్ ది గాస్పెల్. దే హ్యావ్ కాంప్లికేటెడ్ గాస్పెల్. చాలా కాంప్లికేట్ చేస్తారు. చాలా మందికి క్రిస్టియన్స్లో చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. మన ఇంట్లో ఇంటికి వచ్చి షూస్ తీస్తున్నాను, అమ్మ అప్పటికే ఒక ఛానల్ పెట్టిండింది. పెద్ద సేవకుడు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, పెద్ద సేవకుడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నేను క్షమించినాడు బిడ్డ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ తప్పు చేస్తేవా నేను దేవుడు ఉతుకుతాడు, నేను ఇది చేస్తాడు. I don't know why these people are getting confused about the forgiveness of sins. Forgiveness of sins అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఫస్ట్ క్లాస్ టాపిక్, ఇది పెద్ద టాపిక్ కాదు అనుకుంటారు. బట్ I don't know why ఫస్ట్ క్లాస్ టాపిక్ అనుకుంటే కూడా చాలా మంది ఈ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అనే విషయమే తెలియక చాలా కన్ఫ్యూజ్డ్గా బ్రతుకుతుంటున్నారు. పెద్ద పేర్లు ఉంటాయి, చెప్పాలంటే పెద్ద సేవకులు, పెద్ద పాస్టర్లు, ఆ పక్కన రైట్ రెవరెండు, లెఫ్ట్ రెఫరెండు, ఫ్రంట్ రెవరెండు, బ్యాక్ రెవరెండ్ అన్నీ ఉంటాయి. రెవరెండ్ మోస్ట్ హై ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎన్నో పేర్లు ఉంటాయి, లీడర్స్, పాస్టర్స్. చాలా మంది కూడా దే ఆర్ స్టిల్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ వన్ థింగ్, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణ అనే విషయము తెలియకుండా క్రైస్తవులుగా బోధిస్తున్నారు. ఏం బోధిస్తున్నారు? దేవుడేమో గాస్పెల్ చాలా సింపుల్గా చేసిండ్రు, వీళ్ళు గాస్పెల్ చాలా కాంప్లికేట్ చేసేసారు. ఐ వాజ్ రియలీ స్టన్డ్. ఇంత పెద్ద మనిషి, ఈయన వస్తే మీటింగ్స్కు చాలా నిండిపోతుంది. ఇట్లా STBC అట్లాంటి గ్రౌండ్స్ నిండిపోతుంటాయి, జనాలు పరిగెత్తి వస్తుంటారు. మరి ఏం బోధిస్తున్నారు అంటే పాప క్షమాపణ గురించి ఇంకా క్లారిటీ లేదు సార్కు. పాప క్షమాపణ అంటే మళ్ళీ తర్వాత నువ్వు ఏదైనా పొరపాటున తప్పు చేసినట్టయితే నీ పరిస్థితి అయిపోయింది, నీ కథం, నీ అయిపోయింది. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ వాట్ ఈజ్ నాట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం కానిదాన్ని తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని చెప్తున్నారు. హల్లెలూయా. అయితే ది బెస్ట్ వే టు అండర్స్టాండ్ గాస్పెల్. అవునన్నా, బాగుందన్నా, సునీల్ అన్న మీరు చెప్తున్నారు, మేము వేరే చోట్ల కూడా చాలా వరకు విన్నాము, చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా విన్నా. నాకు చెప్పిన విషయాలు ఏంటంటే, ఎందుకంటే నేను దేవుడు అంటే చాలా ఆశగా పరిగెత్తి వినాలా, మంచి దేవుని చిత్తం అయితే సౌత్ ఆఫ్రికా కూడా పోవచ్చేమో నెక్స్ట్ ఇయర్.
అంటే వినడానికి పోయి అంటే మంచి మంచి సేవకులు ఎవరంటే విని రావాలా, అక్కడ అనాయింటింగ్ ఏదో ఉంటే అట్లా మనం కొంచెం రాసుకొని రావాలా, అంతే కదా. దర్ ఇస్ అ డిజైర్. మన ఆశను బట్టి దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉంటే దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ఆశ ఉంటే దేవుడు తృప్తిపరుస్తాడు. ది థింగ్ ఈస్, చిన్నప్పుడు నాకు చెప్పిన మాటలు ఏంటంటే, ఒక టీచింగ్ చెప్తాను, మీకు కూడా వింటారో చెప్తాను. ఒక మనిషి దేవుని తెలుసుకున్న తర్వాత ఒకవేళ పాపం చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టేసి పోతాడు. విన్నారా? ఇట్లాంటిది విన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడని. విడిచిపెట్టేసి వెళ్ళిపోయేది కూడా కాదు. దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారు? సౌలు రాజుని తీసుకుంటారు. సౌలు రాజును దేవుని ఆత్మ విడిచిపోయిందని నాకు తెలియలేదు కాబట్టి మనల్ని కూడా విడిచిపెట్టి పోతాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక విషయం ఏంటంటే, దట్స్ అన్ ఓల్డ్ టెస్ట్మెంట్ టీచింగ్. నాకు కూడా చెప్పినారు, నేను కూడా విన్నాను, నేను కూడా ఫాలో అయినాను. తెలియనప్పుడు నేను కూడా బోధించినాను కూడా. బట్ దేవుడు తన నేచర్ గురించి బయలుపరుస్తున్న కొలది, తన గురించి తెలుసుకుంటున్న కొలది నేను కూడా కరెక్ట్ చేసుకుంటున్నాను. దేవుడు సర్లే మనుషులను వదిలిపెడదాం. లెట్ us థింక్ వాట్ గాడ్ ఈస్ యాక్చువల్లీ టెలింగ్ us. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. హెబ్రీ 13:5. ఇది అందరికీ తెలిసిన మాటే ఉంటుంది. ఈ తెలుగులో చదువుతారా? ఏమంటున్నాడు ఇంగ్లీష్లో? ఏమంటున్నాడు? ఫర్ హీ hath said, I will never leave thee nor forsake thee. ఇక్కడ ఎందుకు ఈ మాటలు వచ్చాయంటే, ధనాపేక్ష లేకుండా ఉండండి. డబ్బు అంటే ఆశపడి, అంటే ఆపేక్షించడం. డబ్బు, నేను ఇడికి పోతే నాకు ఎంత లాభం వస్తుంది, నేను ఈ పని చేస్తే ఎంత లాభం వస్తుంది, నీ లాభం గురించి ఆలోచించొద్దు. ఆపేక్షించడం అంటే నాకేంటి అంటుంటారు కొందరు, అదొద్దు అంటారు. అర్థమైందా? ధనాపేక్ష. ఇక్కడ ఎందుకు ధనాపేక్షకి ఈ మాటకు ముడిపెట్టాడంటే, నువ్వు ధనాపేక్ష కలగడం ఎప్పుడు వస్తుందంటే, నీకు దేవుని మీద నమ్మకం లేనప్పుడు వస్తుంది. నువ్వు దేవుని మీద విశ్వాసం లేకపోతే ధనాపేక్ష వస్తుంది. వెన్ యూ ఆర్ అనేబుల్ టు ట్రస్ట్ గాడ్, యూ విల్ ట్రస్ట్ ఇన్ రిచెస్. నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడని వ్యక్తివి, నీకు దేవుడు సహాయం చేస్తుందనే నమ్మకం నీకు లేనప్పుడు ఏం చేస్తావంటే, రేపు ఎట్లుంటుందో తెలియదు, కీడించి మేలించాలంటుంటారు. లోకంలో జనాలు చెప్తారు, కీడించి 10 రూపాయలు పెట్టుకుంటే మంచిది. ఇవన్నీ కూడా లోకస్తులు చెప్పే మాటలు. దేవుడు తన వాక్యంలో చెప్తున్నా, నేను సేవింగ్స్కి అగేన్స్ట్ కాదు. లెట్ మీ టెల్ యూ, సేవింగ్స్కి అగేన్స్ట్ కాదు. సేవింగ్స్ చేసుకోబట్టే మనం మొన్న మీటింగ్ చేయగలిగాం. ఓకే, అంటే దేవుని కృప అది. ఓకే, ఇక్కడ చూడండి, మీ ధనాపేక్ష లేని మనసు గలవారై మీకు కలిగిన వాటితో మీకు కలిగిన దాంతో తృప్తిగా ఉండండి. ఎందుకంటే దేవుడు మీకు తోడుగున్నాడు. నిన్ను వదిలిపెట్టి పోయే ప్రసక్తే లేదని చెప్తున్నాడు. ఆయన తోడుగున్నాడంటే నీకు అన్నీ ఉంటాయి. ఈ మాట అర్థం ఏంటంటే, నువ్వు ఈ వేటిని గురించి ఆశపడొద్దు, నువ్వు దేని గురించి ఆశపడొద్దు. అయితే నీకు దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే, నిన్నెన్నడూ విడిచిపెట్టను, నిన్నెన్నడూ ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. పాత నిబంధనలో దేవుడు ఎప్పుడైనా చెప్పిండా వీళ్ళకి ఎవరికైనా, నేను నిన్నెన్నడూ విడవను ఎడబాయనని చెప్పిండా? యెషయా గ్రంథం తీసుకోదండి. యెషయా గ్రంథము మన కోసం, ఈ కొత్త నిబంధన కోసం రాయబడింది. యాక్చువల్ అదే ఇక్కడ రాసింది మాట. నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ ఎడబాయను అని చెప్తున్న దేవుడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఎవరికో చెప్పలేదు ఆ మాట, ఇది కొత్త నిబంధనలో చెప్పబడిన మాట. నిన్నెన్నడూ విడవనంటే దేవుడు అబద్ధికుడా? కొత్త నువ్వు యేసుప్రభువుని అంగీకరించినావు, ఒక తప్పు చేసావు, దేవుడు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడా? అలిగి కూర్చుంటాడా? పోయి గోడ మీద కూర్చుంటాడా? నువ్వు పోయి మళ్ళీ పిలుచుకొని రా. మాకేం చెప్పినారు తెలుసా? నువ్వు పోయి మళ్ళీ నీ తప్పులన్నీ క్షమాపణ అడిగితే అప్పుడు మళ్ళీ ఆయన తిరిగి వస్తాడంట. అర్థమేనా? నువ్వు మళ్ళీ పోయి క్షమాపణ అడుక్కుంటే మళ్ళీ ఆయన సరేలే అని, అదే అత్త కోడళ్ళ మధ్య జరుగుతుంది అట్లా ఉన్నట్టుంది. అది అట్లా లేదు. దేవుని వాక్యం చెప్తుందంటే, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన రోజు మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చిన తర్వాత నిన్నెన్నడూ విడువడు, నిన్నెన్నడెన్నడూ ఎడబాయడు. ఐ విల్ నెవర్, ఇక్కడ ఉండేది యాక్చువల్లీ 2 ఉంటాయి. ఐ విల్ నెవర్ ఎవర్ లీవ్ యూ అని ఉంటుంది యాక్చువల్లీ రూట్ గ్రీక్ వర్డ్లో. ఐ విల్ నెవర్ ఎవర్, డబుల్ ఎంఫసిస్ ఇస్తాడు అక్కడ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ, వదిలిపెట్టను. నువ్వు యేసు ప్రభువుని అంగీకరి అన్నా. బ్రదర్, మీరు చెప్తున్నది కొంచెం ఆలోచిద్దాం. అయితే మనము దేవుని యొక్క పాప క్షమాపణ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అన్నీ పక్క పడేసేయండి.
పక్కన వాళ్ళకి తిరిగి చెప్పండి, టీవీలో వాళ్ళ మాటలు ఈనాకు అని చెప్పండి. పెద్ద పెద్ద ప్రీచర్ల మాటలు ఈనాకు. పాల్ మాటలు విను, బైబిల్లో ఉన్న పాల్ మాటలు విను. అంతేనా? బికాజ్ ఆదిమ సంఘంలో అపోస్తలులు ఏం బోధించారు? పాప క్షమాపణ గురించి ఆదిమ సంఘంలో అపోస్తలులు ఏం బోధించారు? అపోస్తలందరిలోకి నాకు ఇష్టమైనడు మళ్ళా పౌలు. నేను బైబిల్ చదవడం మొదలు పెట్టినప్పుడు ఇద్దరిని విపరీతంగా ప్రేమించిన బైబిల్లో. ఒకరు దావీదు, ఇంకొకరు పౌలు. ఇద్దరు కూడా దేవుని ప్రేమను తెలుసుకునే వ్యక్తులు. ఇద్దరు కూడా దేవుని పాత నిబంధనలో చాలా మంది దేవుని గురించి రాంగ్ అండర్స్టాండింగ్ ఉంటుంది, కానీ దావీదుకున్నంత దేవుని పట్ల ఉన్న దేవుని ప్రేమ అర్థం చేసుకున్న వ్యక్తి దావీదు లాంటి ఇంకోటి లేడు. సేమ్ థింగ్ పౌలు కూడా కొత్త నిబంధనలో. అందుకే ఎంతో మంది అపోస్తలులు ఉన్నారు. ఎంతమంది అపోస్తలులు? 12 మంది. 12 మంది అపోస్తలులు కలిసి వాళ్ళందరికీ ఉండే జ్ఞానం కంటే కూడా, వాళ్ళందరికీ ఇవ్వబడిన దేవుని గురించిన జ్ఞానం కంటే కూడా అపోస్తలుడైన పౌలుకు ఎక్కువ జ్ఞానం ఇవ్వబడింది. అందుకే కొత్త నిబంధనలో మాత్రమే తీసుకుంటే 2/3 ఆఫ్ న్యూ టెస్టిమెంట్ వాజ్ రిటన్ ఓన్లీ బై పాల్. ఎవరికి లేనటువంటి రెవల్యూషన్స్ దేవుడు పౌల్కి ఇచ్చిండు. పాల్ వాజ్ స్పెషల్లీ డిజైన్డ్ టు ప్రీచ్ ది గాస్పెల్ ఆఫ్ పీస్, గాస్పెల్ ఆఫ్ గ్రేస్. దీన్ని బోధించడానికి దేవుడు ప్రత్యేకంగా పాల్ను ఎన్నుకొని ఉంటున్నాడు. పౌలు ఇంకోటి కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు పాల్ను గురించి నేను చెప్తున్నానంటే, పాల్ గురించి ఒక మాట రాయబడి ఉంటుంది అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో. చూడాల్సిన అవసరం లేదు. గాడ్ బ్రాట్ స్పెషల్ మిరకల్స్ బై ది హ్యాండ్స్ ఆఫ్ పాల్. దేవుడు అంట అపోస్తలుడైన పౌలు చేతి నుండి స్పెషల్ మిరకల్స్ అంట. స్పెషల్ మిరకల్స్ అంటే, మిరకల్ అంటేనే స్పెషల్. మిరకల్ అంటేనే మనకు అర్థం కాంది. కాలు లేదు వానికి, టక్కన కాలు వచ్చింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం. వచ్చింది అంతే. సైన్స్ కాంట్ ఎక్స్ప్లెయిన్. దాన్ని మిరకల్ అంటారు. అటువంటి వాటిలో కూడా స్పెషల్ మిరకల్స్ పౌల్ జీవితంలో ఇచ్చిండు దేవుడు. అందుకే పాల్ అంటే స్పెషల్ నాకు. ఎందుకు? దేవుడు స్పెషల్గా ఆయనకి ఇచ్చిండు. ఆయన చేతి కర్చీఫ్ చెమట బట్టి తుడుచుకొని అట్లా మర్చిపోయిపోయిండంట. ఆ కర్చీఫ్, అరే ఇది పాల్ దే కర్చీఫ్ అన్నారంట. అక్కడ దయ్యం పడుతున్న వ్యక్తి ఉందంట. పోతూ ఆ దయ్యం పట్టిన వ్యక్తికి పాల్ కర్చీఫ్ తగిలిందంట. వెంటనే దయ్యం అనేది వెళ్ళిపోయింది. పాల్ కర్చీఫ్, అరే దయ్యం వెళ్ళిపోయిందా, అరే వాడు కుంటోనికి పెడదాం అంటే కుంటోడు పెడితే వాడికి కాలు వచ్చేసిందంట. ఆ కర్చీఫ్ పట్టుకుంటేనే స్వస్థత పొందుతున్నారు. దీస్ ఆర్ స్పెషల్ మిరకల్స్. పౌల్ గురించి వ్రాయబడిన మాట, హీ గాడ్ బ్రాట్ స్పెషల్ మిరకల్స్. పౌలు బోధించిన చోట్లంతా కూడా స్పెషల్ మిరకల్స్ జరిగాయంట. అసలు పౌలు ఏం బోధించిండు? ఇప్పుడు ఆలోచన వస్తుందా? ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను గమనించింది బైబిల్లో, పౌలు బోధిస్తున్నాడు లిస్ట్రా అనే ప్రదేశంలో. పౌలు బోధిస్తున్నాడు, అక్కడ ఒక కుంట ఆయన ఉన్నాడు. పౌలు సడన్గా ఆయన చూసిండు, లై అన్నాడు. అంటనే ఆ లేచి నిలబడుకున్నాడు. చూడండి వాక్యం చూడండి, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. ఎవరైనా చదవండి. ఇంగ్లీష్లో చదువుతారా ఎవరన్నా? ఇంపార్టెంట్ ఇన్ హిస్ ఫీట్. అందరు చెప్పండి నాతో పాటు, ఇంపార్టెంట్ ఇన్ హిస్ ఫీట్. ఇంపార్టెంట్ ఇన్ హిస్ ఫీట్. సెకండ్ది, he is crippled from his mother's womb. సెకండ్ది. థర్డ్, he never had walked. 3 క్యారెక్టర్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కుంటోడు అని చెప్పొచ్చు కదా, ఊరికి ఒక మాటలు అయిపోతుంది కదా. ఒక కుంటివాడు ఉండేను అంటే అయిపోయా కదా. ఎందుకు ఈ కుంటివాడికి ఇంత డిస్క్రిప్షన్ ఇచ్చిండు? 3 పాయింట్లు ఇచ్చిండు. ఒకటి, హీఈస్ ఇంపార్టెంట్ ఇన్ హిస్ ఫీట్. ఆయన 2 కాళ్ళు చచ్చుపడిపోయినాయి. రెండవది, ఎప్పటి నుంచి చచ్చిపడినాయి? ఫ్రమ్ హిస్ మదర్స్ హూమ్, కడుపులో ఉండగానే చచ్చిపడిపోయినాయి. థర్డ్ది, హీ హూ నెవర్ హ్యాడ్ వాక్డ్. అసలు నడవనే లేదంట ఆయన. ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు ఇంత స్పెసిఫిక్గా ఈయన గురించి చెప్తున్నాడు అంటే, దిస్ ఇస్ ఎన్ ఇంపాసిబుల్ సిచ్యుయేషన్. ఆమేన్. హీ వాంట్ టు షో హౌ దిస్ సిచ్యుయేషన్, హౌ ఇంపాసిబుల్ దిస్ సిచ్యుయేషన్. ఇది అసాధ్యమైనటువంటి సిచ్యుయేషన్. మీ జీవితాల్లో కూడా అసాధ్యమైన సిచ్యుయేషన్స్ ఉండొచ్చు. ఆమేన్. బాగా గమనించండి. ఇది అసాధ్యమేమో, డాక్టర్లకి ఇది చేత కాదేమో, ఇది అసాధ్యమేమో, నా ఆర్థిక పరిస్థితి బాగుపడదేమో, అటువంటి సిచ్యుయేషన్. అయితే 19వ వచనం చూడండి. అతడు
ఏం విన్నాడంట? పౌలు మాట్లాడుట విన్నాను. ఇంగ్లీష్లో ఉన్నంతే, ది సేమ్ హర్డ్ పాల్ స్పీక్. హీ హర్డ్. పౌలు మాట్లాడే మాటను ఈయన విన్నాడు. నువ్వేం వింటావు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను చెప్తా, పిచ్చి పిచ్చి మాటలన్నీ వినకండి. యా చర్చ్ కంటే ఆ చర్చ్కి పోయి పిచ్చి పిచ్చి మాటలు ఎక్కించుకోదండి. నువ్వు ఏం వింటావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ది సేమ్ హర్డ్ పాల్ స్పీక్. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించి, పర్సీవింగ్ దట్ హీ హ్యాడ్ ఫెయిత్ టు బి హీల్డ్. పౌలు చూస్తూ ఉన్నాడంట ఆయన్ని, ఆ కుంట అతన్ని చూస్తున్నాడంట. చూస్తూ ఉన్నప్పుడు పౌలు కోట అర్థమైందంట, ఇతనిలోకి విశ్వాసం వచ్చింది అని అర్థమైందంట. హల్లెలూయా. ఎందుకు విశ్వాసం వచ్చింది? ఆయన విన్నాడు. హల్లెలూయా. విశ్వాసం ఎట్లా వస్తుంది? ఆయన ఏమి చెప్పాడంటే, పౌలు ఇతనితో నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులేసి నడవసాగాను. హీ సెడ్ విత్ ఎ లౌడ్ వాయిస్, స్టాండ్ అప్ రైట్ ఆన్ దై ఫీట్. లెట్స్ నిలబడుకో, స్టాండ్ అప్ రైట్ ఆన్ యువర్ ఫీట్ అంటనే వాడు ఏం చేశాడంట? హీ లిప్డ్ అండ్ వాక్. దుంకినట్టు లేసి. ఆమేన్. హల్లెలూయా. పౌలుకు ఒకటి అర్థమైంది. ఆయన బోధించే బోధన వింటున్నప్పుడు ఈ వ్యక్తి వింటున్నాడు, వీనిలో విశ్వాసం వచ్చేసింది అని గ్రహించి వాళ్ళతో చెప్పిండు. అసలు విశ్వాసం ఎలా వస్తుంది? మనకందరికీ తెలిసిన మాట. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. తెలుగులో ఏముంటుంది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట. ఇంగ్లీష్లో ఏముందంటే, దిస్ ఇస్ రాంగ్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ ఈజ్ రాంగ్ ఇక్కడ. ఫెయిత్ కమెత్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్ అని ఇచ్చాడు. అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ అనేది ఇట్స్ ఏ రాంగ్ ట్రాన్స్లేషన్. తెలుగులో సంహౌ దే మేడ్ ఇట్. తెలుగులో ఏమో క్రీస్తును గురించి అనే మాట రాసిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా ఆలోచిద్దాం. ఒకవేళ ఇదే రైట్ అనుకుందాం, హియరింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వినడం వల్ల అంటే, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని వాక్యమే. దాంట్లో 10 ఆజ్ఞలు ఉంటాయి, అన్ని కథలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. 10 ఆజ్ఞలు కూర్చొని వినుకుంటూ కూర్చున్నామంటే విశ్వాసం వస్తుందా? డూ గెట్ ఫెయిత్? రాదు. 10 ఆజ్ఞలు వినుకుంటే విశ్వాసం రాదు. మరి ఇక్కడ ఏం చెప్తుంటున్నాడు ఆయన? తెలుగులో క్లియర్ యాజ్ క్రీస్తును గురించిన మాటలు. యాక్చువల్లీ ఇక్కడ గ్రీక్ వర్డ్ ఏముండాలంటే, గ్రీక్ వర్డ్ అక్కడ ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంది. థియోస్, థియాలజీ తెలుసు కదా అందరికీ. థియాలజీ అంటే స్టడీ అబౌట్ గాడ్ అండ్ హిస్ నేచర్, దేవుని గురించి. దట్ ఈస్ గాడ్, థియాలజీ. అక్కడ థియోస్ అనే పదం రాయబడలేదు. అక్కడ ఉన్న పదం ఏంటంటే క్రిస్టోస్, అంటే క్రైస్ట్. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రిస్టోస్ గురించి వస్తుంది. హల్లెలూయా. ఎవరి గురించి వింటే వస్తుంది? క్రిస్టోస్. హల్లెలూయా. క్రిస్టోస్ అంటే క్రీస్తు. అనా క్రీస్తు అంటే భలే నాకు అర్థమైంది. నా బైబిల్లో రెడ్ లైట్లో ఉంది యేసుప్రభు మాట్లాడిన మాటలన్నీ, అవి చదివితే వస్తుందా? క్రిస్టోస్ అంటే అది బైబిల్ తయారు చేసే ఆ బిజినెస్ వేలో వాడి ట్రిక్స్ అవి. యేసుప్రభు మాటలు రెడ్లో పెట్టామంటే పాప చదువుకొని తీసుకుంటారు బైబిల్లో. దే ఆర్ రిలీజియస్ ఫోక్స్. యేసుప్రభు మాటలు వినడం అని కాదు అక్కడ ఉన్న మాట. అక్కడ యాక్చువల్ మాట ఏంటంటే క్రిస్టోస్. క్రీస్తు అంటే ఏంటి? అభిషిక్తుడు. క్రీస్తు ఏ విధంగా అయితే క్రీస్తును గురించిన మాటలు, అక్కడ ఉండే మాట ఏంటంటే క్రీస్తును గురించిన మాట. అంటే నువ్వు ఏ మాటలు వినాలి అంటే, క్రీస్తు నీ కోసం ఏం చేస్తాడు అనే మాటలు వింటేనే నీకు విశ్వాసం వస్తుంది. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా క్రీస్తు కనిపిస్తూనే ఉంటాడు మనకు బైబిల్లో. ఆమేన్. ఏ కథ తీసుకున్నా ఎక్కడున్నా కూడా యేసుక్రీస్తు యొక్క నీడలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఏమి చదివినా కూడా బైబిల్లో యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని ఫిల్టర్ చేసుకుంటూ వచ్చే విధంగా నువ్వు ఏది విన్నా కూడా నీకు విశ్వాసం వస్తుంది. అదే యేసుక్రీస్తు అనే టాపికే లేకుండా నువ్వు ఎంత వాక్యం చెప్పినా అవతల వ్యక్తికి విశ్వాసం రాదు. హల్లెలూయా. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. కానీ విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట క్రీస్తు, యేసుక్రీస్తు శిలువలో నీ కోసం ఏం చేసిండు అనేది వినడం వల్ల వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ టాపిక్ అయినా తీసుకో, పాత నిబంధన తీసుకో, పాత నిబంధనలో యాజకుని యొక్క డ్రెస్ తీసుకో, అక్కడ కూడా యేసుక్రీస్తు ఉంటాడు. పాత నిబంధనలో మనకు లేవీ కాండంలో మనం చూస్తాం ఆఫరింగ్స్ గురించి, సిన్ ఆఫరింగ్ గురించి, పీస్ ఆఫరింగ్ గురించి, 5 ఆఫరింగ్స్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా యేసుక్రీస్తుని గురించే ఉంటాయి. ఇక్కడ
హల్లెలూయా. అన్నీ. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, పాత నిబంధనలో ఒకటి గమనించండి, పాత నిబంధనలో యేసుక్రీస్తు దాచిపెట్టబడ్డాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడు. ఆమేన్. నువ్వు పాత నిబంధనలో దాగి ఉన్నటువంటి ఆ యేసయ్యను, ఆ క్రీస్తుని గురించి విషయాలు బయటికి నువ్వు తీసినప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. కానీ యేసుక్రీస్తు అనే టాపికే లేకుండా నువ్వు ఏ విషయం పాత నిబంధన చెప్పినా ఏం చెప్పినా అదురుకో మంచి మెసేజ్, బాగా చెప్పినారండి. ఒకసారి అంటే దట్ వాజ్ మై లాస్ట్. ఈరోజు అమ్మను వదిలిపెట్టాను చర్చ్లో క్యాండిల్ లైటింగ్ సర్వీస్ అని. నేను ఇట్లా కీబోర్డ్ ప్లే చేస్తూ, ఒక కోయర్ ఉండేది, అవన్నీ జరిగేది. అక్కడ పెద్ద స్కాలర్ వచ్చిండు, బైబిల్ స్కాలర్, పెద్ద బిషప్, రైటో లెఫ్టో రెవరెండ్ ఆయనకు. ఒక్క మాట పట్టుకున్నాడు థియాలజీలో, అల్లేథియాన్ ఫోటాన్, లైట్ గురించి చెప్పి అల్లేథియాన్ ఫోటాన్. ఫిజిక్స్ ఏమేమో చెప్పిండు, అల్లేథియాన్ ఫోటాన్. నాకైతే నిజంగా ఆనెస్ట్గా చెప్పి ఒక్క ముక్క అర్థం కాలే నాకు. అసలు ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? అప్పుడే ఈశ్వరం తెలుసుకున్న కొత్తలో ఏం చెప్పాలనుకున్నాడు, ఏమి చెప్తున్నాడు అర్థం కాలే. కిందికి వచ్చి జనాలకు చెప్తే బాబా చాలా బాగా చెప్పిండు. అసలు వాళ్ళకి దేవుడి గురించి తెలియదు, వాళ్ళందరూ ఏం చెప్తారు, బాబా సామాన్యులకు అర్థం కాదు. ఇది చాలా జ్ఞానవంతులకు అర్థమవుతుంది. అంటే ఏమర్థం, వీళ్ళు జ్ఞానులు అనమాట. అర్థమైన వాళ్ళంతా నువ్వు గ్రీక్ పదాలు తీసుకో, హెబ్రీ పదాలు తీసుకో, ఏవైనా తీసుకో, బట్ దాంట్లో యేసు క్రీస్తు నువ్వు చూపించ. ఇప్పుడు నేను థియోస్ చెప్పా, క్రిస్టోస్ చెప్పా, నేను చెప్పే పదాలన్నింటిలో కూడా దేవునితో యేసు క్రీస్తుతో సంబంధం ఉండేవే తీసుకొని మాట్లాడతాం. అల్లెథియా ఎందుకు, ఫోటో ఎందుకు, మనకేం పట్టింది అంత? హల్లెలూయా. అది యేసుక్రీస్తుకు ఏ విధంగా రిలేటెడ్ అనేది నువ్వు చెప్పి, యేసుక్రీస్తు ఏ విధంగా అనేది నీ జీవితంకు అన్వయించే విధంగా వాక్యం ఉంటే దాన్ని స్వీకరించు, విశ్వాసం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ వద్దాం ఇక్కడికి. ఈయనకు విశ్వాసం వచ్చే విధంగా పౌలు యొక్క బోధ ఉంది, అంతేనా? ఈ లిస్టాలో ఒక కుంటి వ్యక్తి ఉన్నాడు. ఈ కుంటి వ్యక్తి ఎటువంటి వాడంటే, చిన్నప్పటి నుంచి తల్లి యొక్క గర్భంలో ఉండగానే ఆయన కుంటోడు, జీవితంలో ఒక్కసారి కూడా నడవలేదు, 2 కాళ్ళు చచ్చుగా ఉండిన వ్యక్తి. ఆయన గురించి ఇవ్వడానికి డిస్క్రిప్షన్, ఇట్స్ అన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్. మరి పౌలుకు ఏం బోధిస్తే ఈయనకు విశ్వాసం కలిగిందని పౌలుకు అర్థమైంది? పౌలు ఏం బోధించిండు? నాకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పౌలు ఏం బోధించిండు? పౌలు బోధించిందే నేను బోధించాలనుకుంటానండి. ఈజీ కదా మెసేజ్. పౌలు బోధించిందే అబ్స్ట్రాక్ట్ మనం చెప్పేస్తే ఈజీ. ఆమేన్. అందుకే బైబిల్ చదవాలనుకునే వాళ్ళకు చదవమని చెప్తాను నేను. ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. బైబిల్ ఎట్లా స్టార్ట్ చేస్తారంటే, రోజు కనీసం 8 అధ్యాయాలు చదవండి. 2 పాత నిబంధన, 2 కొత్త నిబంధన నుంచి, 2 కీర్తనలు, 2 సామెతల గ్రంథం నుంచి. అర్థమైందా? ఎట్లా? 2 పాత నిబంధన, 2 కొత్త నిబంధన, 2 కీర్తనలు, 2 సామెతలు. ఆ లాస్ట్ ఈ లాస్ట్ మధ్యలో ఉండే 2 8 అధ్యాయాలు రోజు చదవడం మొదలు పెట్టండి. మీ జీవితాల్లో మార్పులు రాకపోతే నన్ను అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు పౌలు ఏం బోధించిండు? నేను అనుకున్న, మామూలుగా ఎవరికైనా ఏమనిపిస్తుంది, సడన్గా చూస్తే ఆయనకు విశ్వాసం వచ్చింది అంటే ఏమనిపిస్తుంది? ఆయన ఏదో స్వస్థత గురించి బోధించిండేమో, అందుకే ఆయన స్వస్థత పడినాడేమో, స్వస్థత పడేదానికి విశ్వాసం వచ్చిందేమో అని అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మీరు గమనించండి, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనంలో ఏం బోధించినారంట వీళ్ళు? అండ్ దేర్ దే ప్రీచ్ ది గాస్పెల్. ఇక్కడ చూడండి, వారు ఆ సంగతి తెలుసుకొని లుకియాలోని పట్టణములకు, లుస్త్రాకు, దెర్బేకు, చుట్టుపట్ల ఉన్న ప్రదేశంలోకి పారిపోయి అక్కడ సువార్త ప్రకటించినారు. అక్కడ మీరు అనుకోవచ్చు, డివైన్ హీలింగ్ గురించి చెప్పకూడదా? డివైన్ హీలింగ్ గురించి నేను నమ్ముతా, నేను చెప్తా. డివైన్ హీలింగ్ మనం ఒకరోజు ఒక సిరీస్ మనం డివైన్ హీలింగ్ గురించే విల్ ప్రీచ్ ఆన్ డివైన్ హీలింగ్. అద్భుతంగా దేవుని యొక్క అద్వితీయమైన స్వస్థతను ఎలా మనం పొందుకోవాలనే దాని గురించి చెప్తాం. ఒక సిరీస్ చేద్దాం అది కూడా. అయితే ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైన స్వస్థత గురించి బోధించట్లే. ఏం బోధించినారంట? ఏం బోధించారు? సువార్త. దట్స్ ఇట్. సింపుల్గా చెప్పబడిన మాట ఏంటంటే, అక్కడ వాళ్ళు సువార్తను బోధించినారు. హల్లెలూయా. నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది. అంటే విశ్వాసము, నువ్వు స్వస్థత పొందడానికి కావాల్సిన విశ్వాసము,
స్వస్థత గురించిన మెసేజ్లోనే కాకుండా ఈ గాస్పెల్లో కూడా ఉంది అనేది అర్థమైంది నాకు. అవునా? అర్థం కాలేదా? స్వస్థత వాక్యాలు ఉంటాయి. ఇప్పుడు మనం స్వస్థత గురించి, డివైన్ హీలింగ్ గురించి చెప్పాలంటే స్వస్థత గురించిన వాక్యాలను తీసుకొని మనం బోధిస్తాం. అయితే అటువంటి వాక్యాలు ఏం లేకుండా ఉత్త గాస్పెల్, సువార్త అనే సింపుల్గా ఉన్న దాంట్లోంచి కూడా ఆ మనిషికి విశ్వాసం వచ్చింది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందా మాట? అయితే పౌలు ఏం బోధించాడు? ఎంతమందికి తెలుసుకోవాలనుంది? తెలుసుకోవాలనుందా? నాకైతే సూపర్గా తెలుసుకోవాలనుంది. అసలు ఈయన ఏం బోధించిండు, ఎట్లా ఈయనకు విశ్వాసం వచ్చింది? ఇక్కడ గమనించండి, బైబిల్లో వెతికితే మక్కు దించిన ఒక చాప్టర్ ఉంది. ఈ ముందు చాప్టర్ 13వ అధ్యాయంలో. అయితే 13వ అధ్యాయంలో పౌలు చాలా కవర్ చేస్తాడు గాస్పెల్, చాలా వాక్యం చెప్తాడు. అదంతా మనం చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. పౌలు ఏం ఎక్కువ స్ట్రెస్ చేసిండు? వాట్ ఈస్ ది జిస్ట్ ఆఫ్ హిస్ మెసేజ్? జిస్ట్ ఏంటి? అబ్స్ట్రాక్ట్ ఆఫ్ పాల్స్ మెసేజ్ ఏంటి? ఫైనల్గా పాల్ కంక్లూడ్ చేస్తున్నది ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే అపోస్తల కార్యములు 13వ అధ్యాయానికి రావాలా. ఈ జిస్ట్ ఆఫ్ ది మెసేజ్ వచ్చేసి అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 38, 39 ఈ 2 వచనాలలో ఫుల్ఫిల్డ్గా ఉన్నది పౌలు యొక్క మెసేజ్. ఏం చెప్తున్నాడు పౌలు గమనించండి. కాబట్టి పాల్ మైక్ పట్టుకొని చెప్తున్నాడు, కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే, అంటే యేసుక్రీస్తు, పైనంతా యేసుక్రీస్తు గురించి చెప్పిండు. మీకు యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. పాల్ చెప్పిన స్టేట్మెంట్ ఇది. కాబట్టి సహోదరులారా, సహోదరీలారా, ఈయన ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ ప్రచురపరచబడుతున్నది. ఎవరి ద్వారా ప్రచురపరచబడుతుంది? యేసుక్రీస్తు అనే ఒక్క వ్యక్తి వల్ల. నెక్స్ట్ వర్స్, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడును. అందరు చెప్పండి, విశ్వసించు ప్రతివాడును. ఈయన వలనే నీతిమంతునిగా తీర్చబడును. ఇంగ్లీష్లో చదువుదామా ఒకసారి. Be it known unto you therefore, men and brethren, that through this man is preached unto you the forgiveness of sins, and by him all that believe, అది అండర్లైన్ చేసుకోండి, all that believe are justified from all things. All that believe are justified from all things. హల్లెలూయా. 2 పదాలు మనం చూసాం. ఒకటి ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, ఒకటి చూసాము జస్టిఫికేషన్ చూసాం. I just want to show you the difference between forgiveness of sins and justification. ఎంతమంది కావాలనుకుంటున్నారు? ఎంతమంది డిఫరెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు? తెలుసుకుంటారా? 1 second, I'll show you. 1 second. Somebody who has done sin. ఎవరు చేస్తున్నారు sin ఇక్కడ? వీడు చేసిన రారా, కమ్ ఎగ్జాంపుల్, sin చేసిండు. అదే బొమ్మ మనకు మన దాంట్లో అవున్నాయా కార్డ్స్? లేవు కదా. ఇది పట్టుకో, పర్లేదు పట్టుకో, ఇది పట్టుకో. సో జెస్సీ సిన్ చేసిండు. సిన్ నంబర్ 1, సిన్ నంబర్ 2, సిన్ నంబర్ 3, సిన్ నంబర్ 4, సిన్ నంబర్ 5, సిన్ నంబర్ 6, చాలా సిన్స్ చేసేసిండు. 7, 8, లాస్ట్ 100 అయినాయి సిన్స్. ఇది ఇంత ఉన్నాయి. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇవి ఉండగానే దీస్ ఆర్ ఫర్గివన్ అంటే ఏమర్థము? నువ్వు చేసావు అయితే కూడా క్షమించేస్తున్నా, నువ్వు చేసావు అయితే కూడా క్షమించేస్తున్నా. అంటే ఇతనికి ఏం కనిపిస్తుంటాయి? ఇది క్షమించబడింది, ఇది క్షమించబడింది, ఇది క్షమించబడింది, ఇది క్షమించబడింది. ఈయన థింకింగ్ అంతా ఏముంటుందంటే, నేను క్షమించబడ్డాను, ఆ విషయంలో క్షమించబడ్డా, ఈ విషయంలో క్షమించబడ్డా, ఈ విషయం అని అనిపిస్తుంటుంది. అవునా? అయితే జస్టిఫికేషన్ అంటే ఏంటంటే, ఇది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, అంటే హీస్ ఫర్గివన్, అన్ని చేసిండు, ఫర్గివన్. జస్టిఫికేషన్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఆయన చేసినవన్నీ వెళ్ళిపోయి ఇట్లుంటుంది. అంటే ఏంటి అసలు ఏమీ లేవు అక్కడ. అర్థమవుతుందా? అంటే చేసినవి క్షమించబడ్డం ఒక ఎత్తు అయితే, జస్టిఫికేషన్ అంటే అసలు చేసినట్టుందా ఎడన్నా? దట్ ఈస్ జస్టిఫికేషన్.
జస్టిఫికేషన్ ఇస్ అ పవర్ఫుల్ వర్డ్. జస్టిఫైడ్ త్రూ ఫెయిత్. దేవుని వాక్యం జస్టిఫైడ్ బై గ్రేస్. హల్లెలూయా. వి ఆర్ ఆల్ జస్టిఫైడ్ బై గ్రేస్. కృపను బట్టి. మీకు అర్థమైంది డిఫరెన్స్? క్షమించబడడం అంటే పాపాలు ఉంటాయి, క్షమించబడి ఉంటాయి. మనం గుర్తు చేసుకోవచ్చు, నేను అప్పుడు చేసింటిని, దేవుడు నన్ను క్షమించినాడు, ఇప్పుడు చేసింటిని, దేవుడు నన్ను క్షమించినాడు. జస్టిఫికేషన్ అంటే అసలు నువ్వు ఏ పాపం చేయనట్టు. ఏది బెటర్? ఫర్గివ్నెస్ బెటరా లేకపోతే కదా? వండర్ఫుల్. హల్లెలూయా. ఈ మాత్రం అండర్స్టాండింగ్ ఉన్నట్టే చాలు, మనం వెళ్ళిపోదాం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూద్దాం ఇక్కడ చూడండి. బై హిమ్ ఆల్ దట్ బిలీవ్. ఆల్ అంటే ఎవరు? ఎవరైనా. ఆల్, నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు. ఆల్ దట్ బిలీవ్ ఆర్ జస్టిఫైడ్ ఫ్రమ్ ఆల్ థింగ్స్. ఆల్ దట్ బిలీవ్ ఆర్ జస్టిఫైడ్. ఆల్ దట్ బిలీవ్ ఆర్ ఒక నిమిషం. ఆల్ దట్ హూ కన్ఫెస్ దేర్ సిన్స్ అని ఉందా? పాపాలు అడుక్కోవాలా అని ఉందా? ఆల్ దట్ హూ సీక్ ది లార్డ్ సిన్సియర్లీ అని ఉందా? ఏముంది? ఆల్ దట్ హూ బిలీవ్. దెర్ ఈస్ నో అదర్ క్వాలిఫికేషన్ ఫర్ యూ టు బి జస్టిఫైడ్. దెర్ ఈస్ నో అదర్ క్వాలిఫికేషన్. ఎటువంటి క్వాలిఫికేషన్ ఇంకొకటి లేదు. నువ్వు ఫర్ యువర్ లైఫ్ టు బి జస్టిఫైడ్, దట్ జస్ట్ యాజ్ ఇఫ్ యూ నెవర్ కమిటెడ్ ఎనీ సిన్. ఏ పాపము జీవితంలో చేయనటువంటి పరిస్థితి నీ జీవితంలో రావాలా అనుకుంటున్నావంటే ఒకటి మార్గం. ఏంటది? బిలీవ్. యేసును నమ్ము. పాల్ ప్రీచ్ చేసింది ఏంటంటే ఎవరైనప్పటికీ యేసయ్యను నమ్ముతారో వారు ఏ పాపము లేనట్టు అయిపోతారని చెప్పేసి, నీతిమంతులుగా తీర్చబడతారని చెప్పేసి. హల్లెలూయా. యేసుక్రీస్తులోనే పాప క్షమాపణ ఉంది. ఎవరెవరు ఈయన నమ్ముతారో వాళ్ళు ఏ పాపము చేయనట్టుగా వాళ్ళు తీర్చబడతారు దేవుని సన్నిధిలో అని చెప్పేసింది. హల్లెలూయా. దట్ వాజ్ వాట్ హీ ప్రీచ్డ్. మనం పాత నిబంధనలో గమనించినట్లయితే ఎంత కాంట్రాస్ట్ ఉంటుందంటే, పాత నిబంధనలో క్షమించబడాలంటే వాడు ఎంతో కష్టపడాల. క్షమించబడాలంటే వాడు దానికి తగిన మూల్యం చెల్లించాల. క్షమించబడాలంటే హీ హాస్ టు పర్ఫార్మ్. కానీ కొత్త నిబంధనలో యూ హ్యావ్ టు బిలీవ్. అంతే, సింపుల్. ఏమని? యేసు ప్రభువును నమ్మాల. యేసు ప్రభు దేవుడు, ఈయన నా కోసం వచ్చిండు, నా పాపాల ఆయన మీద మోసుకున్నాడు, నా శాపాన్ని మోసిండు, నా మీదకి న్యాయంగా రావాల్సిన శిక్షను ఆయన భరించిండు. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు బిలీవ్. ఆ బిలీవ్ చేస్తే ఏమైపోతుందంట? ఏమైతుంది? జస్టిఫైడ్. ఇక్కడ ఏమని రాసిందా? బిలీవ్ చేసిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలా, మీరు మళ్ళా పాపం చేయకుండా ఉండాలా అందా? ఉందా? చాలా నలిగిపోయినా నేనైతే. నా ఇనీషియల్ క్రిస్టియన్ లైఫ్లో ఇట్లా చెప్పేటోళ్ళు లేక చేయొద్దు అనుకుంటుంటే చేసేసింట, తప్పు చేసింట. ప్రభా ఏంది ప్రభా, నాకు గుర్తు కూడా ఉండేవి కాదు, మళ్ళీ పోయి ఒప్పుకోవాలంటే ఎన్నెన్నో ఒప్పుకుందు. బట్ వెన్ ఐ న్యూ దాట్ ఐ వాజ్ జస్టిఫైడ్. తప్పు లేదు, ఇంకా తప్పులు జరగాల్సిన పరిస్థితే లేదు ఇంకా. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. నాకు అనిపించేది ఏంటంటే దిస్ ఈస్ ది గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటి? ఇదే గుడ్ న్యూస్. నువ్వు నమ్ము, నువ్వేం చేయాల్సిన అవసరం లే. ఆడ కొండకెక్కి ఎన్ని మెట్లు తక్కాలతో ఎక్కి నువ్వు ఆడపోయి ఏదో చేసి వస్తే నీకు కాదు, అవేం లేవు. ఇక్కడ బిలీవ్, నమ్ము, అంతే. నమ్మితే యువర్ జస్టిఫైడ్, నీతిమంతులుగా తీర్చబడుతున్నావు. హల్లెలూయా. నువ్వు నమ్మితే చాలు, ఇంకా వేరే క్వాలిఫికేషన్ ఏమీ లేదు ఇక్కడ, వేరే క్వాలిఫికేషన్ ఏమీ లేదు. ఇప్పుడు ఈ మనిషి దగ్గరకు వద్దాం. ఈ లిస్ట్రాలోని ఈ యొక్క లేమ్ పర్సన్, కుంటి వ్యక్తి దగ్గరకు వద్దాం. ఈయనకేం జరిగింది అసలు? ఈయన కుంటి వ్యక్తి, నేను ఇమాజిన్ చేసుకుంటున్నా, బైబిల్లో లేదు, ఇట్స్ మై ఇమాజినేషన్. ఈయన జీవితంలో ఏమనుకుంటాడంటే, మనము యేసు ప్రభుతో కొందరు మాట్లాడతారు చూడు, వీడికి వచ్చిన వీని వలన వీని తల్లిదండ్రులు చేసిన పాపమా, పుట్టుకురుడి వాడితో, వీడు తప్పు చేసిందా, వీని తల్లిదండ్రులు చేసినారా, వాడు పుట్టుకురుడ్డాడు, పుట్టుకరతోనే వచ్చింది. వీడేమనుకుంటాడు, నేను కూడా ఏదో తప్పు చేసినా, లేకపోతే మామూలు తప్పు చేసినందుకు నాకు ఈ శాపం వచ్చింది అనేటువంటి డాక్టర్స్ విని ఉంటాడు అంతవరకు. అయితే పౌలు మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటంటే, ఈ యేసుక్రీస్తులో నీ పాపానికి క్షమాపణ ఉంది, ఈ యేసుక్రీస్తులో
వాళ్ళు అనుకునేది ఏంటి? ఏదో తప్పు జరిగింది కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈయన పౌలు ఏం చెప్తున్నాడు? ఈ యేసుక్రీస్తును నువ్వు విశ్వసించినట్లయితే, ఎవరెవరు ఈయనను విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. నాకు తెలిసి ఆ కాలం చూసుకొని ఆయన అనుకుంటాడు, ఈ పరిస్థితిలో ఉన్నాను, దేవుడు నమ్మితే నేను నీతిమంతునిగా చేస్తాడా, నమ్మితే నాకు ఇక పాపానికి సంబంధం లేకుండా చేస్తాడా అని చెప్పి ఆయన ఒకవేళ కన్నీళ్ళు వచ్చినాయేమో తుడుచుకొని ఐ బిలీవ్ అనేది, నేను నమ్ముతున్నాను. అది పౌలు చూసింటాడు. వెంటనే స్టాండప్. ఈయన స్టాండప్ అనేసరికి ఇంకా ఈయన లేయాలన్నా వద్దా అని హెసిటేట్ చేసే లోపల లేచి గంతేస్తున్నాడు ఆయన. ఇంకా డౌట్ కూడా రాలేదు ఆయనకు. ఇంకా ఐ బిలీవ్ అనేసరికి ఈయన గట్టిగా అరిచేసిండు పౌలు. స్టాండ్ అప్ స్ట్రైట్ ఆన్ యువర్ ఫీట్ అనేసరికి ఆయన లేచి గంతులు వేస్తున్నప్పటికీ హల్లెలూయా హల్లెలూయా. ది మెయిన్ రూట్ ఫర్ miracle to happen is to listen to good news. ఇష్టం వచ్చిన ఏ పడితే ఆ మాటలు వినకండి. దేవుడు నిన్ను క్షమించిందంటే క్షమించేసిండు, అయిపోయింది. దేవుడు నిన్ను నీతిమంతులుగా చేసిండు, నీతిమంతులుగా చేసిండు. ఎట్లా చేసిండు నీతిమంతులుగా? ABCD ఆప్షన్స్ ఇస్తా. దేవుడు మంచి పనులు కూడా చెప్పను, నీ పాపాలన్నీ ఒప్పుకున్నందుక ఇదే అడుగుతారు. ఎందుకంటే ఆల్టర్ కాల్ అని ఇస్తారు. ఆల్టర్ కాల్ అంటే అందరూ రావాలా, అప్పుడు పలికిస్తారు, నా పాపాలన్నీ క్షమించు ప్రభా, నాది ఇదన్నీ చేయి ప్రభా. వాక్యంలో ఎక్కడ ఉందో అది. ఎవరెవరు నమ్ముతారో, దిస్ ఇస్ సింపుల్. నువ్వు యేసుక్రీస్తును నమ్మితే నువ్వు యు ఆర్ జస్టిఫైడ్, రక్షింపబడినావు. దట్స్ ఇట్. గాస్పెల్ ఈజ్ సో సింపుల్ అండ్ ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ కాంప్లికేటింగ్ దిస్ టూ మచ్. హల్లెలూయా హల్లెలూయా. ఇంకోటి గమనించండి, పౌలు ఈ కుంటి వ్యక్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసిందా? ఆల్టర్ కాల్ ఇచ్చిన అందరూ ఆ కుంటి వాళ్ళందరూ ముందుకు తీసుకురండి. ఫస్ట్ వాళ్ళు చేసి వాళ్ళు ఆల్టర్ కాల్కి వస్తేనే వాళ్ళకు వస్తుంది, అట్లేం చేసిందా? లేదు. పాల్ న్యూ దట్ వాట్ హీ వాస్ ప్రీచింగ్. ఆయన ఏం ప్రీచ్ చేస్తున్నాడో ఆయనకు తెలుసు. గాస్పెల్ ఈజ్ సో సింపుల్. యూ కెన్ టెల్ యువర్ ఫ్రెండ్స్, ఎవరెవరు యేసు ప్రభువును విశ్వసిస్తారో దేవుని దృష్టిలో ఒక్క తప్పు కూడా వాళ్ళకు ఉండదు. ఎప్పుడన్నా చెప్పేయండి, ఒక మాట వేసి పడేయండి, వాళ్ళే ఆలోచించుకుంటారు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆలోచించడానికి. గాడ్ ఈస్ దేర్. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ది మోర్ యూ లిసన్ టు గాడ్స్ వర్డ్. అందుకే నేను ఆల్టర్ కాల్ ఇవ్వలేదు. పిలిచిందే మనం నాన్ క్రిస్టియన్స్ను, పిలిచిందే మొత్తం నాన్ క్రిస్టియన్స్నే కమ్యూనిటీస్ పిలిచినాం. ఏం చెప్పాము? Romans 10:9 చెప్పాం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు మృతులలో నుండి ఆయన లేపనని నువ్వు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అంతే, బైబిల్ అంతే చెప్తుంది. నువ్వు రక్షింపబడాలంటే ఏం చేయాలా? నీ పాపాలు ఒప్పుకో అనలేదు. ఏముంది? యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకుంటే. నేను అడుగుతా, వచ్చిన వాళ్ళలో కొందరు వాష్రూమ్ పోయి ఎవ్వరు లేనప్పుడు చూసి యేసు ప్రభు అని ఒప్పుకొని, నేను హృదయమందు నమ్ముతున్నా, ఈయన మృతుల్లోంచి లేపిండు దేవుడని అని విశ్వసించినప్పుడు రక్షింపబడినట్ట కాదా? లేదు. చర్చికే వచ్చి ఆల్టర్ కాల్లో అట్లనా? లేదు. గాస్పెల్ ఈజ్ వెరీ సింపుల్ ట్రూత్. పాత నిబంధనలో నానాక పనులు చేస్తే కానీ చాలా కష్టం ఉండేది వాళ్ళకు. కొత్త నిబంధనలో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ క్రైస్ట్. మనం చేయాల్సింది ఏంటంటే నమ్మడం మాత్రమే. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? యేసు ప్రభువును మాకు తెలుసులేండి, మేము ముందు నుంచి మేము యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళమే అంటుంటారు. ఎవడైతే యేసు ప్రభువును నోటితో ఒప్పుకోకపోతే సాల్వేషన్ లేదు. నమ్మొచ్చు హృదయంలో నువ్వు విశ్వసించవచ్చు. అందుకే చూడండి, నెక్స్ట్ వర్స్ చూడండి, 10వ వచనం చూడండి. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. ఇప్పుడు మనం అక్కడ ఏం చదివాం? టు ఎవ్రీవన్ హూ బిలీవ్స్, టు ఆల్ హూ బిలీవ్స్ జస్టిఫికేషన్ ఇస్ గివన్. అక్కడ అవునా? ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నువ్వు నీతి కలుగునట్లు, రైచియస్నెస్ రావడం కోసం ఏం చేస్తావంట? నువ్వు నమ్ముతావు. కానీ రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకోకపోతే ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. యూ షుడ్ టెల్ యువర్ ఫ్రెండ్స్, నోరు తెరిచి ఒప్పుకోవాలి. గాస్పెల్ ఇంతేమ్మా. గాస్పెల్ ఏంటంటే నువ్వు నమ్ము, నోరు తెరిచి యేసుక్రీస్తుని పలుకు, యేసుక్రీస్తు ప్రభు అని పలుకు. దిస్ ఈస్ గాస్పెల్. ఎంత ఖర్చు అవుతుంది ఈ పని చేయడానికి? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? నథింగ్. ఫ్యూ సెకండ్స్ ఇన్ యువర్ లైఫ్, అంతే. ఫ్యూ సెకండ్స్ ఇన్ అవర్ లైఫ్. కానీ నేను చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్కు షేర్ గాస్పెల్. ఇది ఒక్కటి చెప్పండి, దేవుడు చూసుకుంటాడు వాళ్ళను. దేవుడు ఎట్లా పట్టుకోవాలో వాళ్ళని పట్టుకుంటాడు.
కాంప్లికేట్ చేయకండి. నువ్వు చాలా పద్ధతిగా ఉండాలా, నువ్వు సినిమా పోతున్నావు, నువ్వు పోకూడదు, నువ్వు అయిపోయింది పాపి. వాడు యేసు ప్రభువుని తెలుసుకున్నాడు, కానీ వాడు సినిమాకి పోయిండు. మనల్ని ఏం చేస్తారు తెలుసా, వీడు బ్యాక్ స్లైడర్ అని ముద్రేసి వాడిని పక్క పడేసింటారు. నెవర్ డూ దట్. అలౌ హోలీ స్పిరిట్ టు వర్క్. నువ్వు ఎందుకు పని చేస్తావు ఎక్కువ? నువ్వు పని చేయొద్దు, యూ జస్ట్ రిలాక్స్. నువ్వు చేసే పని చెయ్యి, వదిలిపెట్టేసేయి, పరిశుద్ధాత్మ దేవుడు అని చూసుకుంటాడు. హల్లెలూయా, ఆమేన్. నువ్వు నమ్మాలా, నేను రక్షణ కలిగేట్టు ఈ మనిషితో నేను చెప్పించున్నాను. వాడికి అనిపిస్తుంది సినిమా థియేటర్కి పోయినాక నేను ఇక రైట్ ప్లేస్లో లేనే ఆలోచిస్తాడు. హల్లెలూయా. గాస్పెల్ ట్రూత్ ఏంటంటే, యేసుక్రీస్తుని అంగీకరించుకుంటే అక్కడ ఉన్నటువంటి ట్రూత్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నువ్వు అంతకుముందు ఏ పనులు చేస్తుంటావో అవి చేయబుద్ధి కాదు. నువ్వు అంతకుముందు పోయే మార్గాలు పోవు, అంతకుముందు పోయే ప్లేసెస్కు పోవు. హల్లెలూయా. యుల్ బికమ్ మోర్ డీసెంట్గా అవుతావు. హల్లెలూయా. టోర్న్ జీన్స్ ఉంటాయి, అప్పుడు చినిగిపోయిన జీన్స్ వేసుకొని ఏదో అంటారు. యేసు ప్రభువుని అంగీకరించాడు, యుల్ బికమ్ మోర్ డీసెంట్. యేసు ప్రభువుని నమ్ముకోకపోతే ఇష్టం వచ్చినట్లు తిరిగి అల్లరి చేస్తుంటావు. యేసు ప్రభువుని నిజంగా అంగీకరించినావు అంటే నువ్వు అల్లరి చేయవు, డిసిప్లిన్డ్గా ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తుంటాడు. అందుకే మనం గుర్తొచ్చినప్పుడు అంతా అందరు చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, నా జీవితానికి ప్రభు యేసయ్యా. ఎప్పుడైతే ఆ మాట పలుకుతుంటారో మీ ఇంటికి మీకు సంబంధించిన అందరూ కూడా ప్రొటెక్ట్ అవుతూ ఉంటారు. దే విల్ బి ప్రొటెక్టెడ్. హల్లెలూయా. ఒకసారి ఏమైందంటే, వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్, బైబిల్ చదువుకొని బయటికి వచ్చినాను. అప్పుడే మా అమ్మ రెడీ అయింది, తాడిపత్రికి వెళ్తుంది. మా బంధువులు ఉన్నారన్నమాట, మా అత్త అవుతుంది, అంటే అమ్మకు వదిన అవుతుంది. ఆమె డెత్ బెడ్ మీద ఉంది, చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. రండి అని బంధువులు ఫోన్ చేసినారు. సాయంత్రం ఇంకా పూడుస్తామన్నట్టు. అమ్మ పోతున్నప్పుడు టక్కన తిరిగి నేను ఒక మాట చెప్పిన, ఆమె బ్రతికుంటుంది, చచ్చిపోదు పోమ్మా అని చెప్పి. వెన్ యూ రీడ్ వర్డ్, దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా చదువు మొదలు పెడతావో, యువర్ వర్డ్ బికమ్స్ గాడ్స్ వర్డ్. నేను అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పినాను, లేదురా చాలా సీరియస్ ఉందంటే అని వెళ్ళిపోయింది. నేను ఒకటే చేసిన, ప్రభా నువ్వు ఏదైనా సమాధి నుంచి మృతులను లేపే దేవుడివి, ఆమెకేం కాకుండా చూడు, అంతే చేయదని ప్రార్థన. ఎందుకంటే నా పనులు నేను చేసుకుంటున్నా. 2 రోజులైంది, 3 రోజులైంది, వచ్చింది, బాగుంది, కూర్చుంది, అంతా అయిపోయిందని చెప్పిన వాళ్ళకు ఏమైంది, మంచిగా కూర్చొని ఇంకా 10 సంవత్సరాలు బ్రతికింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఎవ్రీబడి స్టార్ట్ రీడింగ్ ది వర్డ్. బైబిల్ చదివినప్పుడు పౌలు ఏం రాసిండు, ఎక్కువ చదవద్దండి. నేను చెప్తాను చూడండి, ఎక్కువ అంటే నేను కొత్త నిబంధనలో 2 అధ్యాయాలు, పాత నిబంధనలు 2 అధ్యాయాలు, కీర్తనలు 2, సామెతలు 2. రోజు కూర్చొని ధ్యానించండి కొంతసేపు. 1 గంట సేపు పడుతుంది టైం, నడితే 1 అవర్ పడుతుంది. బాగా అర్థం చేసుకొని చదవాలని చేస్తే అవుతుంది. బట్ ఐ టెల్ యూ, ఆ 1 అవర్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. నీ ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా మారిపోతుంది. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్ విత్ ది వర్డ్? నెక్స్ట్ టైం నేను గుర్తుపెట్టుకోండి, బయటికి వెళ్తున్నప్పుడు ఏమో నేనేం తప్పు చేస్తానో, మళ్ళీ ఏమైందో, నువ్వు తప్పుల గురించి అసలు మర్చిపో. నువ్వు వేసే ప్రతి అడుగు యు ఆర్ ఎ జస్టిఫైడ్ పర్సన్. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా యు ఆర్ ఎ జస్టిఫైడ్ పర్సన్. యు ఆర్ ఫర్గివెన్ ఫర్ ఎవర్. హల్లెలూయా, ఆమేన్. ఫర్గివెన్ ఫర్ ఎవర్. హల్లెలూయా. దిస్ ఈస్ ది గాస్పెల్, దిస్ ఈస్ ది గుడ్ న్యూస్. నువ్వు నమ్మడం వల్ల నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. నువ్వు తర్వాత ఏదో పనులు చేయాలనేది లేదు. హల్లెలూయా. గివ్ గాడ్ ది ప్రైజ్, గ్లోరీ. Thank you, Lord Jesus. Thank you, Lord. Thank you, Lord.